హాయ్ హలో ఫ్రెండ్స్. ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ టైం చెట్టు పెట్టాక మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూసాయి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. వీటిని శ్వేత కమలాలు అని కూడా అంటారు, తెల్లగా ఉండడం వల్ల. ఇవి చాలా దైవత్వం కలిగిన పూలు. పురాణాల్లో వీటికి చాలా విశిష్టత ఉందండి. వీటిలోనే బ్రహ్మదేవుడు జన్మించాడు. అదే కాకుండా వినాయకుడికి శివుడు శిరస్సును ఖండించి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వీటి పుష్పాల నుంచి జాలువారిన నీటితో ఆయన స్నానం చేశాకే ఆయన ప్రాణప్రతిష్ఠ జరిగింది అంటారు. కాబట్టి వీటిని జన్మనిచ్చే పూలని కూడా అంటారు, శ్వేత కమలాలు అంటారు. ఇవి పింక్ కలర్లో కూడా ఉంటాయి. హిమాలయాల్లోనే ఇవి ఒకప్పుడు పూసేవి, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో చెట్టు నాటుకుంటే కంపల్సరీ ఎక్కడైనా పూస్తాయి ఇవి. వీటి కోరికలు తీర్చే కమలాలని కూడా అంటారు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీటిలో ఎన్ని పూలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లెక్కబెట్టి.